హాయ్ గైస్. సో మనకి మైక్కి ఫామ్ షీల్డ్స్ లేకుండా అండ్ ఫామ్ షీల్డ్స్ నుంచి ఆడియో క్లిప్స్ అనేవి రికార్డ్ చేసి వీడియోలో ఆడియో టెస్ట్ అనేది చేద్దాం గైస్. సో ఈ ఫామ్ షీల్డ్స్ అనేవి మనకి వ్లాగర్స్ ఉంటారు కదా, బయటకు వెళ్ళి ఆడియో రికార్డింగ్ చేస్తుంటారు వీడియోస్. సో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బయట చాలా విండో ఉంటుంది. సో ఆ విండో వాయిస్ మొత్తం మనకి ఆడియోలో రికార్డ్ కాకూడదంటే ఖచ్చితంగా ఇలాంటి ఫామ్ షీల్డ్స్ అనేవి యూజ్ చేయాలి. అండ్ రూమ్లో కూడా రికార్డ్ చేసే వాళ్ళకి కూలర్స్ అండ్ ఫ్యాన్స్ ఉంటాయి. సో వాటి నుండి వచ్చే విండ్ కూడా ఆడియో రికార్డ్ కాకూడదు అనుకుంటే ఈ ఫామ్ షీల్డ్స్ అనేవి ఖచ్చితంగా మైక్కి ఉండాలి. సో ఈ వీడియోలో చూద్దాం, ఆడియో టెస్ట్ చేసి చూద్దాం ఈ ఫామ్ షీల్డ్స్ నుంచి అండ్ వితౌట్ ఫామ్ షీల్డ్స్ ఆడియో రికార్డింగ్ అనేది చేసి టెస్ట్ అనేది చూద్దాం. సో గైస్, ఈ ఫామ్ షీల్డ్స్ అయితే నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. సో 130 రూపీస్ 2 పీసెస్ ఉంటాయి ఫామ్ షీల్డ్స్ ఈ ప్యాకేజ్లో. సో ఇది జెనరిక్ కంపెనీ ఫామ్ షీల్డ్స్ ఇవి. సో కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. సో బయటికి ప్యాకేజ్ పెద్దగా ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేస్తే చిన్న ప్యాకెట్లో 2 ఫామ్ షీల్డ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఒక ఫామ్ షీల్డ్ని ప్లేస్ చేసి మైక్కి సో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఆడియో రికార్డింగ్ అనేది మీరు వింటున్నది ఫామ్ షీల్డ్ లేకుండా, అంటే ఓన్లీ ఫామ్ షీల్డ్ లేకుండా ఫ్యాన్ అనేది ఆన్లో ఉంది నా రూమ్లో. ఇప్పుడు ఫ్యాన్ అనేది ఆన్లో ఉంది అండ్ వితౌట్ ఆడియో ఎడిటింగ్ ఏం చేయడం లేదు. సో ఇప్పుడు ఫామ్ షీల్డ్ లేదు, ఆడియో వినండి ఎలా ఉంటుందో. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన అసోసియేషన్ ఫర్ మ్యాథ్స్ ఫ్రేమ్వర్క్లో ఉన్న టాప్ 5 రీజన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. సో హాయ్ గైస్, దిస్ ఇస్ Rayudu for watching Mr. Telugu Tech. So without going to set anything, let's jump into the video. సో ఫామ్ షీల్డ్ లేకుండా ఆడియో అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫామ్ షీల్డ్ ప్లేస్ చేసి ఆడియో అనేది రికార్డ్ చేద్దాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అసోసియేషన్ ఫర్ మ్యాథ్స్ ఫర్ M1లో ఉన్న టాప్ 5 రీజన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. సో హాయ్ గైస్, దిస్ ఇస్ Rayudu for watching Mr. Telugu Tech. So without going to set anything, let's jump into the video. సో ఇప్పుడు ఫామ్ షీల్డ్ ప్లేస్ చేసిన ఆడియో అనేది మీరు విన్నారు. సో డిఫరెన్స్ అనేవి చాలా ఉన్నాయి ఫామ్ షీల్డ్ లేకుండా. ఖచ్చితంగా ఫామ్ షీల్డ్ అయితే ఉండాలి మన మైక్కి, ఎందుకంటే విండ్ అనేది చాలా క్యాప్చర్ చేస్తుంది ఫామ్ షీల్డ్ లేకుండా. సో ఖచ్చితంగా యూజ్ చేయండి గైస్ ఫామ్ షీల్డ్ అనేది. సో ఎంత ఉండదు, 50 రూపీస్ ఏమో ఉంటుంది ఒకటి. సో ఆడియో అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇది గైస్ మనకి ఆడియో టెస్ట్ ఫామ్ షీల్డ్ ఉంచాను, ఫామ్ షీల్డ్ లేకుండా. సో ఇప్పటివరకు నేను చేసే వీడియోస్కి అన్నిటికీ ఆడియో అనేది వితౌట్ ఎడిటింగ్, ఆడియోకి ఎడిటింగ్ ఏం చేయను నేను. సో ఇప్పుడు వరకు నేను యూజ్ చేసిన మైక్ వచ్చేసి ఇది జెనరిక్. సో ఇది 300 ఉంటుంది కాస్ట్ అనేది. అండ్ ఇప్పుడు నేను ఈ జూమ్ H1N మైక్ని యూజ్ చేస్తున్నాను. సో రెండింటికి ఫామ్ షీల్డ్స్ ఉంటాయి. ఈ చిన్న మైక్ అయితే చిన్నగా ఉంటుంది, సో ఈ మైక్ అయితే పెద్ద ఫామ్ షీల్డ్స్ అంటూ ఉంటాయి. సో 130 రూపీస్ కాస్ట్ అయితే. సో మీరు అమెజాన్ నుండి కొనవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గైస్. సో ఇది ఆడియో టెస్ట్ ఫామ్ షీల్డ్ ఉంచి అండ్ ఫామ్ షీల్డ్ లేకుండా మైక్కి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో దిస్ ఇస్ Rayudu signing off. I will catch you next one. Take care.